తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కలెక్టరేట్ సమీపంలో 15 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ ప్లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం వివిధ జిల్లాల పారిశ్రామికవేత్తల ప్రసంగాలు, వారు స్థాపించిన పరిశ్రమల వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని లైవ్ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని జిల్లాలలోనూ పరిశ్రమలు స్థాపిస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎందరో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం, విజన్ చూసి పరిశ్రమలు స్థాపించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, జోనల్ మేనేజర్ రమణారెడ్డి, డిఈఓ శ్రీ వనిధర్ రామన్, జేసీ మేఘస్వరూప్, ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జి బాబు, ఆర్డీఓ కృష్ణనాయక్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, కూటమి నాయకులు మచ్చేటి ప్రసాద్, వెలుగుబంటి ప్రసాద్, మజ్జి పద్మావతి, పండూరి అప్పారావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఒక ఇండస్ట్రీ ప్రెసిపిటేషన్ సెంటర్ పెట్టాలన్న లక్ష్యంలో భాగంగా ఇవాళ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి బహుళ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మాణం చేసి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెట్టుకునే వారికి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే లక్ష్యంలో చంద్రబాబు గారు తీసుకున్న బృహత్తర కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు అవుతుంది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 2 ఎకరాల భూమిని కేటాయింపు చేసి 15 కోట్ల రూపాయలతో బహుళ అంతస్తుల 35,000 చదరపు అడుగులతోటి భవన నిర్మాణం చేసి వివిధ సంస్థలకు కేటాయింపు చేసి ఇక్కడే ఉపాధి లభించేలాగా చేసే లక్ష్యంలో ఏర్పాటవుతున్న దీన్ని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా మొదలైంది. వారికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఇది పూర్తి చేసి కేటాయింపులు చేసి మనం కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్లడం కోసం, రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం. నమస్కారం. సో మీరందరూ కూడా సీఎం గారి స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేజర్గా ఈరోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని